ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం సెప్టెంబర్ మాసం 11వ తారీఖున దేవుడు ఇచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే, మన జీవితాల్లో మనం గనక దేవుని యొక్క మాటను విని ఆయన యొక్క చెప్పే మాటకు మనం చెవియొగ్గి ఆయనతో మనం వెళ్ళినప్పుడు మనము ఆయన ఇచ్చే ఆ యొక్క నిబంధనను మనం తీసుకోవడానికి సిద్ధపడతాం. అటువంటి ప్రేమ దేవుడు మన పట్ల చూపిస్తుంది గాక. అయితే మరి మనం చేయాల్సింది ఏంటంటే, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించకుండా ఆయన ఏదైతే మనకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడో ఆ యొక్క ఆజ్ఞను మనం పాటిస్తూ, ఆయన యొక్క నామాన్ని మనం ఘనపరుస్తూ, ఆయన చిత్తానుసారంగా మనం జీవిస్తూ, మనలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని, శాపాన్ని, దోషాన్ని తీసివేసి ఆయన ఇష్టానుసారమైన జీవితం మనం జీవించినట్లయితే దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేళ్లతో, ఆశీర్వాదాలతో ఆయన శాశ్వతమైన కృపను మన పట్ల చూపిస్తానని దేవుడు వాగ్దానం తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అయితే మనం చేయాల్సిన కార్యం దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించడం. ఒకవేళ అలాంటి చిత్తానుసారంగా ఆయన ఇష్టానుసారంగా మనం జీవించాలని కనుక ఆలోచన చేసినట్లయితే ఈ క్షణమే ఒకసారి అందరూ కూడా ఎవరైతే ఈ యొక్క వాక్యం వింటున్నారో, ఆర్కే ఫర్ మై హెవెన్లీ ఫాదర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం ఉంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక్క నిమిషం మరి మోకరించి ప్రార్థన చేయాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. పరిశుద్ధులైన దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీకే స్తోత్రాలు. అవునయ్యా, నువ్వు ఇచ్చిన శాశ్వత కృపను బట్టి మాత్రమే ఈ రోజు ఇటు రీతిగా మేము మోకరించగలిగాం. అటువంటి కృపను మీరు మాకు ఇచ్చినందుకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. ప్రభా, రానున్న రోజుల్లో బలమైన సాధనాలుగా, బలమైన సాక్షిగా మమ్మల్ని వాడుకోమని అడుగుచున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు. ప్రభా, ఎవరైతే మన ఈ సమయంలో మోకరించి ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. వారికి రావాల్సిన దీవెన, ఆశీర్వాదం కూడా దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రభా, అవునయ్యా, నీ యొక్క ఆజ్ఞను మేము విన్నప్పుడు మేము బ్రతుకుతామని వాక్యం సెలవిచ్చిన రీతిగా, అవునయ్యా, నీతో మేము నిత్య నిబంధన చేసుకుంటామని వాక్యం సెలవిచ్చిన రీతిగా, అవునయ్యా, దావీదునకు చూపించిన శాశ్వతమైన ప్రేమను, శాశ్వతమైన కృపను, శాశ్వతమైన దయను మీరు నాకు చూపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డలను దీవించి ఆస్వాదించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మీ నామని మాత్రమే హెచ్చిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన నామములో అడిగి ప్రార్థించి పొందుకుని నామ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.